సర్వోదయ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసి దొంగతనాలు. వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 23 కేసులు నమోదు. 30 తులాల బంగారం శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు సమావేశంలో వెల్లడి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఇళ్లకు తాళాలు వేసి టూర్లకు వెళ్తే అంతే. వీళ్ళ కళ్ళల్లో పడ్డదంటే అంటే ఒకటి కాదు రెండు కాదు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 23 దొంగతనాలు పాల్పడ్డ రవిశంకర్ పవార్, అజయ్ శంకర్ పవార్లు రాత్రి వేళ తాళాలు పగలకొట్టి దోచుకొని వెళ్లేవారు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలికట్టలో 1.04/24 నాడు రామరెడ్డి హైదరాబాద్లోని తన కూతురు ఇంటికి వెళ్లారు. ఇద్దరు దొంగలు తలం పగలకొట్టి బీరువా లాకర్లోని 2.10 లక్షల రూపాయలు దొంగలించారు. దీనిపై రామరెడ్డి ఫిర్యాదు చేయడంతో షాద్నగర్ పోలీసులు, శంషాబాద్ సిసిఎస్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించారు. డీసీపీ నారాయణ రెడ్డి సిబ్బందిని అభినందించారు. ఓకే, స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఇది మనము ఈ షాద్నగర్ పోలీస్ అండ్ సిసిఎస్ శంషాబాద్ డీసీపీ క్రైమ్స్ నరసింహ అండ్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి, ఏసీపీ సిసిఎస్ శశాంక్ రెడ్డి అండ్ ఏసీపీ షాద్నగర్ రంగస్వామి, ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ అండ్ SHO షాద్నగర్ ప్రతాప్ అండ్ DI షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ షాద్నగర్ రామరెడ్డి, ఇంకా మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఇది ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ ఒక ఇద్దరిని మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది కూడా 14వ తేదీన రాజ్వీర్ శంకర్ పరివార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్, వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ డిస్టిక్కి చెందిన వాళ్ళు. వీళ్ళు పార్తీ గ్యాంగ్ నుంచి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా మనకు ముగ్గురు అఫెండర్స్. దీంతో అమూల్ అలియాస్ షిండే, పవన్ మాచంద్ర కాలే అండ్ యలావతి, వీళ్ళు 5 మంది కలిపి చాలా హౌస్ బ్రేకింగ్స్ అండ్ రాబరీస్, అంటే స్నాచింగ్ ఫ్రమ్ స్లీపింగ్ పర్సన్స్. ఎవరన్నా ఆడవారు ఇంట్లో వాళ్ళు పడుకొని డోర్ ఓపెన్ చేసుకొని, లేకపోతే వాళ్ళు వరండాలో పడుకున్నప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఉంది. సో వాళ్ళ మెడలో నుంచి పుస్తకాలు పెట్టుకొని పోవడం అండ్ హౌస్ బ్రేకింగ్ చేయడం, అంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా, లేకపోతే వాళ్ళు హౌస్కు తాళం వేసింటే దాన్ని బ్రేక్ చేసి లోపల కబోర్డ్స్లో ఉండేది తీసుకొని పోవడం. దాదాపు ఈ 5 మంది కలిపి వీళ్ళు 23 అఫెన్సెస్ 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శంషాబాద్, సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేయడం జరిగింది. మనకు షాద్నగర్లో కట్తాల్, ఆమంగల్, అంతేకాకుండా పహాడీ షరీఫ్, కందుకూర్ లిమిట్స్, మహేశ్వరం లిమిట్స్, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా వీళ్ళు 4 రాబరీస్, అంటే స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఈ చైన్స్ పుస్తల తాడు లాక్కొని పోవడం జరిగింది అండ్ 19 HBs హౌస్ బ్రేకింగ్స్ చేయడం జరిగింది. దీంతో దాదాపు వీళ్ళు 40 తులాల వరకు బంగారు అండ్ ఇంకా డబ్బులు కూడా, పైసలు కూడా చాలా చోట్ల హౌస్ బ్రేకింగ్ చేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా బేసికల్గా రోడ్డుకు దగ్గరున్న ఇళ్లలో, అదే కాకుండా ఎక్కడైతే లాక్ వేసి ఉంటారో వాటిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఆ ఏరియాకి వచ్చి ఒక 24 అవర్స్ ముందు, లేదా 36 అవర్స్ ముందు వచ్చి ఆ ఏరియాలో రక్కీ చేసి, ఆ ఏరియాలో ఎవరు ఆ ఇంటికి వాళ్ళు ఆ నైట్ రాకపోతే కన్నా ఆ ఇంటికి పగలగొట్టడం, అక్కడి నుంచి వీళ్ళు ఆ దొంగతనాలు లోపల కబోర్డ్స్ పగలగొట్టి తీసుకొని పోవడం జరుగుతుంది. అదే కాకుండా రోడ్డుకు దగ్గర ఉండేది వీళ్ళు చేస్తారు. వీళ్ళు చాలా రాష్ట్రాలు, అంటే మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా నేటివ్ కాబట్టి, మహారాష్ట్రలో కూడా 2007లో వీళ్ళు ఫస్ట్ అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2017లో కూడా ఈ 5 మంది అరెస్ట్ అయ్యారు. సో ఈ గ్యాంగ్స్ అంతా కూడా బేసికల్గా నైట్ టైమ్స్ అరౌండ్ మనకు 12 నుంచి 3 మధ్యలో వీళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ప్లస్ హౌస్ బ్రేకింగ్ నుంచి ఈ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ప్లస్ ఇంకా క్యాష్ కూడా ఇంట్లో ఉంటే తీసుకొని పోవడం జరుగుతుంది. వీళ్ళని 14వ తేదీన సిసిఎస్ అండ్ లా అండ్ ఆర్డర్ టీమ్ వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో రాజ్వీర్ శంకర్ పవార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్ వీళ్ళిద్దరిని కూడా మహారాష్ట్ర నుంచి 14వ తేదీన అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా 30 తులాలు మనకు సిసిఎస్ యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ DI రామరెడ్డి దాన్ని రికవర్ చేసి ఈ 23 కేసుల్లో కూడా అందరికీ కూడా సరి సంబంధంగా ప్రపోర్షనేట్గా వాళ్ళందరికీ కూడా
ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే బేసికల్గా ఇప్పుడు మనకు వేసవి కాలం కాబట్టి సమ్మర్ వచ్చింది. సో ఇళ్లలో బయట పడుకున్నప్పుడు మీ చైన్స్ కానీ అట్లాంటి కొద్దిగా జాగ్రత్తగా ఈ అఫెండర్స్ కంటన పడకుండా మీరు చూసుకోవాలి. అదే కాకుండా హౌస్ బ్రేకింగ్ అప్పుడు కూడా దయచేసి బంగారు కానీ ఇట్లాంటివి కూడా ఇంట్లో కామన్ ప్లేసెస్లో అంటే కబోర్డ్స్లో ఇట్లాంటివి కాకుండా ఒక వేరే చోట ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి దయచేసి ఆ బంగారు కూడా ఇంట్లో కూడా ఎవరు పెట్టుకోవద్దు. చిన్న బంగారు ఉన్నవాళ్ళు కొద్దిగా ఉన్నా కూడా ఈ కబోర్డ్స్లో అట్లా కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు సర్చ్ చేసిన జరగకుండా వాళ్ళు పెట్టుకోండి. అండ్ నైట్ పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ మహిళలు వీళ్ళందరూ కూడా మీ చైన్స్ మీరు ఎక్కడన్నా వాటిని భద్రపరచుకోవడం కానీ అట్లాంటివి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే దసరా ఏసీ మహేందర్ టీసీ మోహన్ లాల్ పీసీ మోహన్ లాల్ జాకీర్ యాదగిరి రఫీ जी राजू पीसी इरफान एयर पीसी कैट मोहन लाल